భారత ప్రజాస్వామ్యం చరిత్రలో ఒక నిశ్శబ్ద మార్పు మొదలైంది. దశాబ్దాలుగా మన పార్లమెంట్లు, అసెంబ్లీలు సాంప్రదాయాలకు నిలయాలుగా ఉండేవి. కానీ 2026 నాటికి భారత రాజకీయ క్యాన్వాస్ పై ఇంద్రధనుసు రంగులు విరబూస్తున్నాయి. అంటే LGBTQ+ కమ్యూనిటీకి చెందిన నేతలు ఇప్పుడు చట్టసభల గడపలు తొక్కుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ TMC తరపు రాజ్యసభకు సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామి నామినేట్ కావడం, ఈ మార్చిలో ఆమె ఎన్నికైతే భారత పార్లమెంటులో అడుగుపెట్టిన తొలి ఓపెన్లీ క్యూర్ ఎంపీగా ఆమె రికార్డు సృష్టిస్తారు. సెక్షన్ 377 రద్దు కోసం కోర్టులో పోరాడిన ఆమె ఇప్పుడు చట్టసభలో ఆ వర్గాల గళాన్ని వినిపించబోతున్నారు. ఈ పోరాటం ఈనాటిది కాదు. 1998లో మధ్యప్రదేశ్ లో షబ్నామ్ మోసీ తొలి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2015లో ఛత్తీస్గఢ్ లోని రాయ్గర్ కు మధుబాయ్ కిన్నర్ తొలి ట్రాన్స్జెండర్ మేయర్ గా ఎన్నికయి సంచలనం సృష్టించారు. వీళ్ళిద్దరూ అడ్డంకులను అధిగమించి ప్రజా ప్రతినిధులుగా ఎదిగారు. కానీ ఇప్పుడు చర్చ మరింత విస్తృతమవుతోంది. కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు అనీష్ గవాండి NCP శరద్ పవార్ విభాగం తరపు నేషనల్ స్పోక్స్ పర్సన్ గా నియమితులైన తొలి స్వలింగ సంపర్కుడు ఆయనే. ఒక ప్రధాన రాజకీయ పార్టీలో ఇంత కీలక బాధ్యతలను చేపట్టడం ఇదే మొదటిసారి. కేవలం కమ్యూనిటీ నేతలు కాదు, వారికి మద్దతు ఇచ్చే మిత్రులు కూడా పెరుగుతున్నారు. సుప్రియా సూలే ట్రాన్స్జెండర్ హక్కుల కోసం చేసే పోరాటం కావచ్చు, మరియు శశి థరూర్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా కావచ్చు. పింక్ లిస్ట్ ఇండియా లెక్కల ప్రకారం దాదాపు 200 మంది అభ్యర్థులు బహిరంగంగా క్వియర్ హక్కులకు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా 2026 నాటి భారత రాజకీయాలు కేవలం నలుపు తెలుపు మాత్రమే కాదు, అవి ఇప్పుడు ఇంద్రధనుసు రంగుల వైపు పయనిస్తున్నాయి.